Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఈజ్ ప్రతాప్ రెడ్డి. ఈరోజు మనం లేటెస్ట్గా న్యూస్లో నిలిచిన సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఇవి బోత్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, అలాగే ఇతర గవర్నమెంట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఇందులో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ జన్ ప్రోగ్రామ్. భారత్ జన్ ప్రోగ్రామ్ అంటే ఇది ఒక జనరేటివ్ కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఒక టూల్. దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు. శాస్త్ర సాంకేతికత మంత్రిత్వ శాఖ వారు లాంచ్ చేశారు. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఒక భాషా మోడల్, లాంగ్వేజ్ మోడల్. దీనిని ఉపయోగించి మనము ఉదాహరణకు ఒక ఇన్నోవేటివ్ కంటెంట్ను, ఉదాహరణకు మనకు కావలసిన ఆడియోలు, వీడియోలు, ఫోటోలు, అలాగే మనకు కావలసిన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని మనము జనరేట్ చేయవచ్చు. అయితే దీనిని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ఏంటంటే టీఐహెచ్ ఫౌండేషన్ అనే ఒక కంపెనీ. అది ఐఐటి బాంబే పరిధిలో ఉంటుంది. ఆ టీఐహెచ్ ఫౌండేషన్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ యొక్క భారత్ జన్ ప్రోగ్రామ్ను అమలు చేస్తారు. టీఐహెచ్ ఫౌండేషన్ అనే కంపెనీ. అయితే దీని యొక్క ఇది ఎప్పుడు మనకు అందుబాటులోకి రానుంది అంటే రాబోయే 2 ఏళ్లలో, అనగా జూలై 2026 కల్లా మనకు ఈ భారత్ జన్ ప్రోగ్రామ్ అందుబాటులోకి రానుంది. దీని యొక్క మరొక ప్రాముఖ్యత ఏంటంటే ఇది ప్రపంచంలోనే తొలి గవర్నమెంట్ ఫండెడ్ లాంగ్వేజ్ మోడల్ అన్నమాట. అంటే ప్రభుత్వం ఫండ్ చేస్తున్న తొలి లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు మనము సాధారణ కృత్రిమ మేధస్సు వర్సెస్ జనరేటివ్ కృత్రిమ మేధస్సు గురించి తెలుసుకోవాలి. ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం కొద్దిగా డీప్గా దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఫస్ట్, ట్రెడిషనల్ ఏఐ, సాంప్రదాయ కృత్రిమ మేధస్సు ఎలా పనిచేస్తుంది అంటే అల్గారిథమ్స్ బేస్ చేసుకొని పనిచేస్తుంది. అదే జనరేటివ్ కృత్రిమ మేధస్సు అయితే న్యూరల్ నెట్వర్క్స్ ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్, సాంప్రదాయ కృత్రిమ మేధస్సు మనకు కావలసిన ఇన్ఫర్మేషన్, ఉదాహరణకు మనం ఏవైనా క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్సు, అలానే ప్యాటర్న్ రికగ్నిషను, ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే డెసిషన్ మేకింగ్కు ఈ సాంప్రదాయ కృత్రిమ మేధస్సు మనకు ఉపయోగపడుతుంది. అదే జనరేటివ్ కృత్రిమ మేధస్సు అంటే మనకు ఇన్నోవేటివ్ కంటెంట్, ఆడియోలు, వీడియోలు, ఫొటోస్ వంటివి మనకు జనరేట్ చేస్తుంది. మనకు సాంప్రదాయ కృత్రిమ మేధస్సు ఎప్పటికప్పుడు దీన్ని మాన్యువల్గా రీప్రోగ్రామింగ్ చేస్తూ ఉండాలి. చేస్తుండాలి. అదే జనరేటివ్ కృత్రిమ మేధస్సు అలా కాదు, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. తనంతట తానే ఎఫిషియన్సీని, తన పర్ఫార్మెన్స్ను మెరుగుపరుచుకుంటుంది. ఇవి ముఖ్యమైన డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ. ఇప్పుడు మనము నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనే ప్రోగ్రాం గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, భారత్ జన్ని అమలు పరిచేది వచ్చేసి టీఐహెచ్ ఫౌండేషన్ అనే ఒక కంపెనీ. ఆ కంపెనీ ఏ దాని కింద ఉంటుంది అంటే ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ పైన జాతీయ మిషన్ అనే దాని కింద అది ఏర్పాటు చేయబడ్డది. అయితే ఈ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ను భారత ప్రభుత్వము 2018లో అప్రూవ్ చేశారు, ఆమోదం తెలిపారు. ఇది రాబోయే 5 ఏళ్ల పాటు దీనికి కాలపరిమితి ఇచ్చారు. అయితే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
సైబర్ భౌతిక సిస్టమ్స్ అంటే మనకు ఒక కంప్యూటర్ తీసుకుంటే ఒక హార్డ్వేర్ ఉంటుంది. ఈ హార్డ్వేర్లోకి మనము సాఫ్ట్వేర్ టూల్స్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఉదాహరణకు ఆ నెట్వర్కింగ్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇటువంటి సైబర్ రిలేటెడ్ సిస్టమ్స్ని మనము ఇంటిగ్రేట్ చేయడానికి ఒక మిషన్ అన్నమాట ఇది. ఈ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. దీని కింద బడ్జెట్, ఈ యొక్క ప్రోగ్రామ్కి బడ్జెట్ ఎంత కేటాయించారు అంటే 3660 కోట్లు. 3660 కోట్ల బడ్జెట్ దీనికి కేటాయించారు. దీని కింద ఇప్పటి వరకు 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశమంతటా. 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ని దేశమంతటా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే దేశంలో స్టార్టప్ని ప్రమోట్ చేయాలి, అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ని కూడా అభివృద్ధి చేయాలి అన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మేస్ అబ్జర్వేటరీ అంటే మేజర్ అట్మాస్ఫెరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ. మేజర్ అట్మాస్ఫెరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ. ఈ మేస్ అబ్జర్వేటరీని ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు లడఖ్లోని హాన్లే అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మేస్ అబ్జర్వేటరీని ఎవరు బిల్డ్ చేశారు అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బార్క్ మరియు ఈసీఐఎల్ సపోర్ట్తో ఈ యొక్క మేస్ అబ్జర్వేటరీని డిజైన్ చేయడం జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది సౌత్ ఏషియాలోనే అతిపెద్ద అబ్జర్వేటరీ. సౌత్ ఏషియాలోనే అతిపెద్ద అబ్జర్వేటరీ. మరి ప్రపంచంలో అతిపెద్ద అబ్జర్వేటరీనా అంటే కాదు అని చెప్పవచ్చు. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్దది. ప్రపంచంలో రెండవ అతిపెద్దది. అయితే ఈ మేస్ అబ్జర్వేటరీ యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు మన సోలార్ సిస్టమ్ నుంచి వచ్చే గామా రేస్ని పరిశోధించడం. గామా రేస్ని పరిశోధించడం. అయితే ఇప్పుడు మరి ప్రపంచంలో అతిపెద్ద గామా రే అబ్జర్వేటరీ ఎక్కడ ఉంది అంటే స్పెయిన్ మరియు చిలీలో 2 అరేలు, దాని పేరే చెరెన్కోవ్ టెలిస్కోప్ అరే. ఈ చెరెన్కోవ్ టెలిస్కోప్ అరే అంటే దీనికి 2 అరేలు ఉంటాయి. ఆ 2 అరేల్లో ఒకటి చిలీలో, మరొకటి స్పెయిన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్, ఇమేజింగ్ టెలిస్కోప్ అన్నమాట. ఇప్పుడు మనం మేస్ అబ్జర్వేటరీ గురించి ఇంకొక ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఏర్పాటైన అబ్జర్వేటరీ. 4300 మీటర్ల ఎత్తులో ఏర్పాటైనదే ఈ మేస్ అబ్జర్వేటరీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇలాంటివి ఇంకా ఈ గామా రేస్ను, ఈ గామా కిరణ ఆధారిత టెలిస్కోపులు ఇంకా ఎక్కడ ఉన్నాయా అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గామా రే బేస్డ్ ఇమేజింగ్ టెలిస్కోప్స్ అండ్ దేర్ లొకేషన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు అనమాట. అలా తీసుకున్నప్పుడు ఈ చెరెన్కోవ్ టెలిస్కోప్ అరే అనేది
స్పెయిన్, చిలీలలో 2 అరేలతో ఏర్పాటయ్యింది మేస్ అబ్జర్వేటరీ. హార్న్లే. నెక్స్ట్ ఇంకొకటి హై ఎనర్జీ స్టీరియోస్కోపిక్ సిస్టమ్స్ అనే ఒక అబ్జర్వేటరీ. ఇది నమీబియా, ఆఫ్రికా ఖండంలో ఏర్పాటై ఉందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేస్ ఇమేజింగ్ అబ్జర్వేటరీ. ఇప్పుడు మనం మరొక ఇంపార్టెంట్ లేటెస్ట్ టాపిక్కి ఇప్పుడు వెళ్తున్నాం. రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఇటీవల 8వ టైగర్ రిజర్వ్గా, మధ్యప్రదేశ్ యొక్క 8వ టైగర్ రిజర్వ్గా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ వాళ్ళు గుర్తించారు. ఎక్కడుంది? మధ్యప్రదేశ్. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టైగర్ రిజర్వ్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు మధ్యప్రదేశ్ స్పెసిఫిక్గా కూడా అడుగుతాడు. మధ్యప్రదేశ్ స్పెసిఫిక్ ఏంటి? దీనిని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏది? మధ్యప్రదేశ్. అలానే ఈ యొక్క రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక ప్రాముఖ్యత ఏంటంటే మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ భీంబెట్కా రాక్ షెల్టర్స్ అన్నమాట. ఇవి ఈ యొక్క రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిధిలో ఉన్నాయి. అలానే ఇప్పుడు ఇలా కూడా అడుగుతాడు, ఈ రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్న వెజిటేషన్ ఎటువంటిది అంటే డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్ టైప్, అంటే ఆకురాల్చే అడవులు. ఇప్పుడు మనం ఇంకొద్దిగా డీప్గా వెళ్తే ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు, టైగర్ రిజర్వ్స్ని భారతదేశంలో ఎవరు నోటిఫై చేస్తారు? ఆప్షన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్, ఆప్షన్ బి స్టేట్ గవర్నమెంట్, ఆప్షన్ సి ఎన్టీసీఏ, ఆప్షన్ డి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఇలా అడుగుతాడు. అయితే మరి ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ని నోటిఫై చేసేది స్టేట్ గవర్నమెంట్, బట్ విత్ ద అడ్వైజ్ ఆఫ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఎన్టీసీఏ వాళ్ళ అడ్వైజ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలే కొన్ని ఏరియాస్ని, కొన్ని శాంక్చురీస్ని, నేషనల్ పార్క్స్ని టైగర్ రిజర్వ్గా ప్రకటిస్తారు. ఇది అబౌట్ రతపాని వైల్డ్ లైఫ్ టైగర్ రిజర్వ్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. యూరోపా క్లిప్పర్ మిషన్. యూరోపా క్లిప్పర్ మిషన్ చూడంగానే మనకి ఇది అర్థమవుతుంది, ఇది ఒక స్పేస్ మిషన్ అనేసి. సో యూరోపా క్లిప్పర్ మిషన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే, పేరులో యూరోపా ఉంది కాబట్టి ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్లో బిట్ పెట్టరాదు. ఇది నాసా యొక్క మిషన్. నాసా. అయితే యూరోపా అనేది జూపిటర్ యొక్క మూన్, బృహస్పతి యొక్క చంద్రుడు యూరోపా. ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ బృహస్పతి చంద్రుడైన యూరోపా గ్రహం పైన జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా కనుక్కోవడం. అలానే ఎవిడెన్స్లో, రీసెర్చ్లో ఏం తేలింది అంటే, యూరోపా చంద్రుని మంచు కింద చాలా పెద్ద సాల్టీ ఓషియన్, ఉప్పు మహాసముద్రం ఉంది. ఆ మహాసముద్రంలో భూభాగంలో ఉన్న నీటి శాతం కంటే కూడా ఈ యూరోపా గ్రహంలో ఉన్నది అని చెప్పేసి పరిశోధనలో తేలిందనమాట. సో ఇది ఈ జూపిటర్ చుట్టూ ఎప్పుడు తిరగబోతుంది, ఎప్పుడు పరిశోధనలు మొదలు పెట్టబోతా ఉంది అంటే 2030లో ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ తన పరిశోధనలు మొదలు పెడుతుంది. 2031 కల్లా పరిశోధనలు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ఇయర్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో మనకి డైరెక్ట్గా స్టేట్మెంట్స్లో ఇస్తారు బై విచ్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్ ఆపరేషన్స్ అన్నట్టుగా. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్ ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి అనదర్ స్పేస్ మిషన్,
దట్ ఈస్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లూపెక్స్. ఇది ఒక చంద్రుని పైనకు ప్రయోగించబోయే భారతదేశపు 5వ మిషన్. భారతదేశపు 5వ మిషన్. అయితే ఇది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్ మిషన్ అన్నమాట. ఇందులో ఇస్రో మరియు జాక్సా, జపాన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కలిసి చంద్రుడిపైకి పంపబోతున్న ఒక మిషన్. అయితే ఈ లూపెక్స్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు అంటే 2025లో ఈ లూపెక్స్ మిషన్ను ప్లాన్ చేశారు. ఈ లూపెక్స్ మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇన్వెస్టిగేట్ ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఆన్ మూన్. చంద్రుడిపైన ఉన్న నీటి యొక్క పరిమాణాన్ని, దాని యొక్క నాణ్యతను పరిశీలించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఎక్కడ పరిశోధనలు చేయబోతా ఉంది అంటే చంద్రునిపైన దక్షిణ ధ్రువం, సౌత్ పోల్ పైన ఇది పరిశోధనలు చేయబోతా ఉంది. స్టేట్మెంట్స్లో అడుగుతాడు, ఇట్స్ గోయింగ్ టు కండక్ట్ ఆపరేషన్స్ ఆన్ నార్త్ పోల్. నార్త్ పోల్ కాదు, దక్షిణ ధ్రువం. ఈ యొక్క లూపెక్స్ మిషను చంద్రుడి యొక్క డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్, ఈ డార్క్ సైడ్లో పరిశోధనలు చేయబోతా ఉంది. ఈ లూపెక్స్ మిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ లూపెక్స్ మిషన్లో ఉన్న ల్యాండర్ను అభివృద్ధి చేసింది ఇస్రో వాళ్ళు. అదే రోవర్ని హ్యాండిల్ చేయబోతా ఉన్నది జాక్సా, జపాన్. అయితే గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లో అడుగుతాడు, దిస్ లూపెక్స్ మిషన్లో ఇతర దేశాలకు చెందిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా లేదా అని అడుగుతాడు. మనకి ఇస్రో, జాక్సాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలానే నాసాకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈ లూపెక్స్ మిషన్లో అమర్చబోతా ఉన్నారు. బీ కేర్ఫుల్, నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా దీనిలో అమర్చబోతున్నారు. ఇక్కడ ఇంకొకటి, మనకు ఈ మూన్ మిషన్స్ గురించి వస్తూ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ ద 4th కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ ఏ మిషన్ ఆన్ టు ద మూన్. ప్రపంచంలో చంద్రుడిపైకి మిషన్లను లాంచ్ చేసిన దేశము భారతదేశము 4వది. మొదటి 3 వచ్చేసి అమెరికా, 2 రష్యా, 3 చైనా, 4వది ఇండియా. బట్ గుర్తుపెట్టుకోండి, నోట్ పాయింట్, ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు టచ్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువాన్ని తాకిన మొదటి దేశము భారతదేశము. ఓవరాల్గా ఈ లూపెక్స్ మిషను ఇండియా యొక్క 5వ లూనార్ మిషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ యొక్క చంద్రుని మిషన్స్కి సంబంధించి మనము తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకొద్దిగా డెప్త్గా మనం పోవాల్సిన అవసరం ఉంది. మనకు చంద్రయాన్ 3 ల్యాండర్ టచ్ అయిన పాయింట్ని ప్రధానమంత్రి మోడీ గారు ఏం పేరు పెట్టారు? శివశక్తి పాయింట్. ఇది చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ అయిన విక్రము చంద్రుడిని టచ్ చేసిన డే, అది ఆగస్ట్ 23 అన్నమాట. ఈ ఆగస్ట్ 23కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దీనినే నేషనల్ స్పేస్ డేగా కేటాయించారు. మరి చంద్రయాన్ 2 ల్యాండర్ క్రాష్ అయిన పాయింట్ ఏది? 2019 చంద్రయాన్ 2 ప్రయోగించారు, ఆ యొక్క ల్యాండర్ క్రాష్ అయింది. ఆ ల్యాండర్ క్రాష్ అయిన పాయింట్ వచ్చేసి తిరంగా పాయింట్. ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్, దీస్ టాపిక్స్ ఆల్ ఆర్
ఇంకొకటి, ఇండియా వాళ్ళు 2040 కల్లా ఒక మనిషిని చంద్రునిపైకి పంపాలి అనేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికల్లా 2040. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. రైజ్ మిషన్. ఏం మిషన్? రైజ్ మిషన్. ఇది కూడా ఒక స్పేస్ మిషన్ అన్నమాట. ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ యొక్క రైజ్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే అంతరిక్షంలో పేరుకుపోతున్న అంతరిక్ష వ్యర్థాలను తొలగించడం. ముఖ్యంగా జియోస్టేషనరీ కక్షలో పేరుకుపోతున్న వ్యర్థాలు, అంతరిక్ష వ్యర్థాలు, ఉదాహరణకు వాడిపడేసిన శాటిలైట్లు, అటువంటి వాటిని తొలగించడమే ఈ యొక్క రైజ్ మిషన్ యొక్క లక్ష్యం. దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే రిమూవ్ డెబ్రిస్ ఇన్ ఆర్బిట్ సర్వీసింగ్ మిషన్ అన్నమాట. సో ముఖ్యంగా ఈ యొక్క మిషన్ని ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు అంటే 2028లో లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో దీని యొక్క మరొక ఆబ్జెక్టివ్ ఏంటంటే సర్క్యులర్ ఎకానమీ ఇన్ స్పేస్ని మనం చేయాలి. తద్వారా ఇటువంటి మిషన్ల ద్వారా మనకు శాటిలైట్ల లాంచింగ్ ధరల్ని తగ్గించవచ్చు, స్పేస్ రీసెర్చ్ని మరింత ఎఫిషియెంట్గా మనము తీర్చిదిద్దవచ్చు. సో ఇంకొద్దిగా డెప్త్గా పోతే మనకు స్పేస్ డెబ్రిస్ గురించి తెలుసుకోవాలి. ఈ స్పేస్ డెబ్రిస్ వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2022 రిపోర్ట్ ప్రకారము 85% స్పేస్ డెబ్రిస్ తక్కువ భూకక్ష పరిధిలో పేరుకుపోయి ఉంది. ఎక్కడ? లో ఎర్త్ ఆర్బిట్. మిగతా 15% ఆఫ్ ద టోటల్ స్పేస్ డెబ్రిస్ వచ్చేసి జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్లో పేరుకుపోయి ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ అంటే మనం చెప్పాం ఈ స్పేస్ డెబ్రిస్ని తొలగిస్తే వీ కెన్ క్రియేట్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ స్పేస్. దీనికి ఈ స్పేస్ డెబ్రిస్ని మనము హ్యాండిల్ చేయడానికి భారతదేశం తరపున ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అంటే ప్రాజెక్ట్ నేత్ర ఉంది. ప్రాజెక్ట్ నేత్ర. ఈ ప్రాజెక్ట్ నేత్ర అనేది ఇస్రో వాళ్ళ ఒక ఎర్లీ వార్నింగ్ అలర్ట్ సిస్టమ్ అనమాట. సో దట్ వీ కెన్ హ్యాండిల్ స్పేస్ డెబ్రిస్ అనమాట. అలానే నాసా వాళ్ళది కాస్మిక్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. నాసా వాళ్ళ కాస్మిక్ అనే ప్రోగ్రామ్ కూడా సర్క్యులర్ స్పేస్ ఎకానమీని క్రియేట్ చేయాలి. అలానే మనకు స్పేస్ ఎక్స్ వాళ్ళది ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది కూడా, దట్ ఈస్ ఫాల్కన్ 9 రాకెట్ ఉంది మనకు. ఈ ఫాల్కన్ 9 రాకెట్ కూడా రీయూజబుల్, పునర్వినియోగించదగినది. భారతదేశం కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ అనే ఒక పునర్వినియోగించదగిన రాకెట్ని భారతదేశం కూడా అభివృద్ధి చేసింది. నెక్స్ట్ యుఎస్ఏ వాళ్ళది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి కూడా 2050 కల్లా స్పేస్ డెబ్రిస్ని తొలగించాలి అనేసి ఒక గోల్ పెట్టుకున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైజ్ మిషన్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ సర్క్యులర్ స్పేస్ ఎకానమీ యొక్క ఇనిషియేటివ్స్. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది 2028లో లాంచ్ చేయబోతా ఉన్నారు రైజ్ మిషన్ని. ఇప్పుడు వచ్చేసి
మరొక స్పేస్ మిషన్ మూన్ లైట్ ప్రోగ్రామ్. ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ను కూడా లాంచ్ చేస్తున్న ఏజెన్సీ ఏది అంటే ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నాసా, ఆప్షన్ బి జాక్సా జపాన్, ఆప్షన్ సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆప్షన్ డి కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అంటాడు. సో బీ కేర్ఫుల్. ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్న వాళ్ళు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇటీవల దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మనకు అకార్డింగ్ టు అథెంటికేటెడ్ రిపోర్ట్స్ వచ్చే 20 ఏళ్లలో వివిధ దేశాలు అలాగే వివిధ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు దాదాపు 400 మిషన్లను చంద్రుని పరిశోధనలకై పంపబోతా ఉన్నారు. సో మరి అటువంటి మిషన్లన్నిటికీ కూడా సర్వీసెస్ కావాలి కదా. అటానమస్ ల్యాండింగ్ ఇన్ఫర్మేషన్, అవి ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, అలాగే హై స్పీడ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషను, అటువంటి ఇన్ఫర్మేషన్ని అందించడం కోసమే ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్. ఇందులో వచ్చేసి ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 5 శాటిలైట్. ఇది 5 శాటిలైట్ల సమూహం. ఈ 5 శాటిలైట్లు కూడా చంద్రుని చుట్టూ ఒక కక్ష్యలో ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తద్వారా ఈ యొక్క చంద్రునిపైకి పంపించే మిషన్లకు అటానమస్ ల్యాండింగ్స్, హై స్పీడ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ని అందించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ మూన్ లైట్ ప్రోగ్రామ్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, యూరోపియన్ స్కై షీల్డ్ ప్రోగ్రామ్. సో ఇది చూడంగానే వీ కెన్ ఐడెంటిఫై దట్ షీల్డ్ ఈజ్ దేర్, రైట్? సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు డిఫెన్స్, యూరోపియన్ రక్షణ వ్యవస్థ అన్నమాట. మనకు ఇజ్రాయెల్ ఐరన్ డూమ్ స్టైల్ ఉంది కదా, ఇజ్రాయెల్ వాళ్ళది ఏవన్నా ఏరియల్ థ్రెట్స్, గాలి నుంచి వచ్చే క్షిపణుల దాడులను ఎదుర్కోవడానికి ఐరన్ డూమ్ వ్యవస్థను ఇజ్రాయెల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ తరహాలోనే ఇది జర్మనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ రక్షణ వ్యవస్థ అన్నమాట. దీంట్లో 21 కంట్రీలు ఉంటాయి. ఎన్ని కంట్రీలు? 21 కంట్రీస్, 21 దేశాలు, ఇన్క్లూడింగ్ యూకేతో కలుపుకొని. ఈ యొక్క యూరోపియన్ స్కై షీల్డ్లో ఇటీవలే స్విట్జర్లాండ్ జాయిన్ అయ్యింది. ఇది యూరోపియన్ స్కై షీల్డ్ ఇనిషియేటివ్. ఇది 3 అంచెల రక్షణ వ్యవస్థ. 3 అంచెల రక్షణ వ్యవస్థ. ఇక్కడ చూడండి, 35 కిలోమీటర్ల వరకు వచ్చే క్షిపణులను ఒక మిస్సైలు ఎదుర్కొంటుంది. దానికి మించి ఇంకా దానిపైన ఎత్తులో వచ్చే క్షిపణుల దాడులను ఎదుర్కోవడానికి 100 కిలోమీటర్ల పరిధిలో వచ్చే మిసైల్స్ని ఎదుర్కోవడానికి యుఎస్ ప్యాట్రియాట్ అనే ఒక లాంగ్ రేంజ్ మిస్సైల్ ఎదుర్కొంటుంది. ఇక ఫస్ట్ 100+ కిలోమీటర్స్ ఎత్తులో వచ్చే క్షిపణుల దాడులను వెరీ లాంగ్ రేంజ్ యారో 3 అనే ఒక మిస్సైలు మనకు ఎదుర్కొంటుంది. ఈ యారో 3 మిస్సైల్ గుర్తుపెట్టుకోండి. ఈ యారో 3 మిస్సైల్ ఏ దేశానికి సంబంధించినది అంటే యుఎస్ ఇజ్రాయెల్కి కలిసి డెవలప్ చేసిన మిస్సైలే యారో 3. మనకు అడుగుతాడు ఎగ్జామ్లో మిస్సైల్స్ గురించి. ఉదాహరణకు నార్త్ కొరియా కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. ఆ పేర్లు అడిగి ఈ యొక్క మిస్సైల్ ఏ దేశానికి సంబంధించినది ఇలా అడగొచ్చు. మనకు యారో 3 మిస్సైల్ ఏ దేశానికి సంబంధించింది అంటే యుఎస్ ఇజ్రాయెల్, రైట్?
ఇప్పుడు మనం వి విల్ గో టు ది అనదర్ టాపిక్. గ్లోబల్ స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్, రెడీనెస్ అండ్ రెస్పాన్స్ ప్లాన్ అంటే ప్రపంచ వ్యూహాత్మక సంసిద్ధత ప్రతిస్పందన ప్రణాళిక. ఇదేంటంటే మనకు ఎయిడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల కొన్ని వ్యాధులు సంభవిస్తాయి. ఉదాహరణకు డెంగ్యూ, చికెన్ గున్యా, జీకా వైరస్, ఇవన్నీ కూడా ఎయిడిస్ ఈజిప్టి మస్కిటో ద్వారా వచ్చే వ్యాధులు అన్నమాట. ఈ వ్యాధులను అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ యొక్క ప్లాన్ని తీసుకొని వచ్చిందనమాట. ఈ ప్లాన్ ఎప్పటి వరకు అమలులో ఉంటుంది? సెప్టెంబర్ 2025 వరకు కూడా ఈ ప్లాన్, ఈ రెస్పాన్స్ ప్లాన్ అనేసి అమల్లో ఉంటుంది. మనం ఇక్కడ డిసీజెస్ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇంకొక విషయం తెలుసుకోవాలి. మనకు గ్లోబల్ వెక్టార్ కంట్రోల్ రెస్పాన్స్ 2017 to 30 వెక్టార్స్ అంటే ఇప్పుడు దోమలు, ఇటువంటి ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టడానికి గ్లోబల్ వెక్టార్ కంట్రోల్ రెస్పాన్స్, గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 2017 to 2030 అనేది మనకు అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఇండియా ఎలిమినేట్స్ ట్రకోమా యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల భారతదేశాన్ని ట్రకోమా అనే నిర్లక్ష్యం కాబడ్డ ఉష్ణమండల శీతోష్ణ వ్యాధిని జయించిన దేశంగా గుర్తించింది అన్నమాట. అయితే ఈ ట్రకోమా వ్యాధిని ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియాలో జయించిన 3వ దేశం భారతదేశం అన్నమాట. ఇంతకుముందు ఈ ట్రకోమా వ్యాధిని సౌత్ ఈస్ట్ ఏషియాలో నేపాల్ మరియు మ్యాన్మార్లు కూడా జయించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఈ ట్రకోమా అనే వ్యాధి ఏంటి? ట్రకోమా వ్యాధి అంటే ఒక నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్, నిర్లక్ష్యం కాబడ్డ ఉష్ణమండల శీతోష్ణ వ్యాధి. ఇది ఒక కంటి వ్యాధి. ఇదొక కంటి వ్యాధి. మరి ఈ ట్రకోమా వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా అంటే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే క్లమైడియా ట్రకోమటిస్. క్లమైడియా ట్రకోమటిస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకు వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, భారతదేశము ట్రకోమా వ్యాధితో పాటు మరో 2 నిర్లక్ష్యం కాబడ్డ ఉష్ణమండల శీతోష్ణ వ్యాధులను జయించినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆ మిగతా 2 ఏంటంటే గినియా వార్మ్ అనే ఒక వ్యాధి మరియు యాస్. గినియా వార్మ్ అండ్ యాస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ యొక్క నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు బోత్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు, సిలబస్లో జనరల్ సైన్స్లో డిసీజెస్ గురించి, వ్యాధుల గురించి, వ్యాధుల యొక్క తీవ్రత గురించి మనకి ఒక టాపిక్ ఉంది. ఈ యొక్క నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ ఏంటంటే జనవరి 30ని వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ డేగా ప్రకటించారన్నమాట. ఎప్పుడు ప్రకటించారు అంటే తొలిసారి 2012లో
దీన్ని ప్రకటించారు. మరి ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్కి ఉదాహరణలు ఏంటి అంటే స్కాబీస్ వ్యాధి, యాస్ వ్యాధి, ట్రచోమా, మళ్ళీ లీష్మానియాసిస్, చాగస్, ఇటువంటి కొన్ని వ్యాధులు అన్నమాట. మరి ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్కు అరికట్టడానికి మనకు ఏవైనా డిక్లరేషన్లు ఉన్నాయా అంటే లండన్ డిక్లరేషన్ ఉందన్నమాట. లండన్ డిక్లరేషన్ వీటిని అరికట్టడానికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ట్రచోమా అండ్ అదర్ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మార్బర్గ్ వైరస్. మార్బర్గ్ వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వచ్చే వ్యాధి ఇటీవల రువాండా దేశం, ఆఫ్రికా ఖండంలోని రువాండా దేశంలో మనకు ఈ మార్బర్గ్ వైరస్ను కనపడింది. అయితే దాదాపు దీనివల్ల 15 మంది చనిపోయారు ఇటీవల. ఇది ఎలా వస్తుంది అంటే ఫ్రూట్ బ్యాట్స్ అంటే గబ్బిలాలు, ఫ్రూట్ బ్యాట్స్ వల్ల ఈ మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతుందన్నమాట. ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే హెడ్ఏకు, ఫీవరు, డయేరియా లాంటివి వీటి లక్షణాలు. ఇది కంటాగియస్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే వ్యాధి మార్బర్గ్ వైరస్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వాటర్ రిసోర్సెస్ రిపోర్ట్, ప్రపంచ జలవనరుల నివేదిక స్థితి అన్నమాట. ఈ రిపోర్ట్ను ఎవరు రిలీజ్ చేస్తారు అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ. మనకు రిపోర్ట్స్ ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్, రిపోర్ట్స్ ఎవరు రిలీజ్ చేశారనేసి అడుగుతూ ఉంటారనమాట. అయితే ఈ రిపోర్ట్ ప్రకారము ఏం తేలింది అంటే 2023 ఈజ్ ద హాటెస్ట్ ఇయర్ అంట. 2023వ సంవత్సరము అత్యంత ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా పేర్కొన్నారు. ఈ రిపోర్ట్లో మరొక విషయం ఏం తేలింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లేషియర్లు అవి తమ మంచు శాతాన్ని చాలా వరకు కోల్పోయాయి. అలాగే అమెజాన్ బేసిన్లో ఉన్న ఒక లేక్ కోరి అనే ఒక సరస్సులో వాటర్ లెవెల్స్ చాలా పడిపోయాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ మనకు తెలుపుతోంది. నెక్స్ట్ టాపిక్ గ్రీన్ వాషింగ్. మనకు ఇటువంటి టర్మ్స్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతుంటారు. ద టర్మ్ గ్రీన్ వాషింగ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇటీవల మనము గ్రీన్ వాషింగ్ అనే పదాన్ని వార్తల్లో చూసాము. ఈ యొక్క పదం మనకు ఏం తెలుపుతుంది అని 4 స్టేట్ ఆప్షన్స్ ఇస్తాడనమాట. సో గ్రీన్ వాషింగ్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో ప్రోడక్ట్స్ని తయారు చేస్తాయి. వాళ్ళ ప్రోడక్ట్లు వచ్చేసి ఎన్విరాన్మెంట్కి, పర్యావరణానికి హాని కలిగించే పద్ధతుల ద్వారా తయారు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి వాళ్ళు తప్పుడు సమాచారం చెప్తారు. మేము పర్యావరణానికి హాని కలిగించని పద్ధతుల ద్వారానే ఈ ప్రోడక్ట్స్ను తయారు చేశామని చెప్పేసి వాళ్ళు సబ్సిడీలు కావచ్చు, రాయితీలు కానీ పొందడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్యాక్ట్స్ని దాచిపెట్టి ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్లుగా ప్రభుత్వానికి తెలుపుతారు. ఈ యొక్క ప్రాక్టీస్నే గ్రీన్ వాషింగ్ అంటారనమాట. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో ఇది ఒక సోలార్ పథకము. ఇది ప్రభుత్వము ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే ఫిబ్రవరి 2024లో దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఇళ్ళ పైకప్పులపైన అమర్చడం. అలాగే దాదాపు 1 కోటి ఇండ్లకు
ఉచితంగా నెలకు 300 యూనిట్ల సోలార్ ఎలక్ట్రిసిటీని అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. సో ఈ పథకం వల్ల ఏమి లబ్ధి కలుగుతుంది అంటే ఇండ్లు హౌస్ హోల్డ్స్ మిగిలిన ఎలక్ట్రిసిటీని డిస్కమ్లకు అమ్ముకోవచ్చు. తద్వారా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలానే ప్రతి సంవత్సరం దాదాపు 720 మిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను మనము తగ్గించవచ్చు రాబోయే 25 ఏళ్లలో. అదొక ముఖ్య బెనిఫిట్. నెక్స్ట్, ఈ యొక్క పథకం కింద 17 లక్షల జాబుల్ని క్రియేట్ అవుతాయంట. 17 lakh జాబ్స్ అన్నమాట. మరి ఈ పథకం వచ్చేసి ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఎంతో అంటే 75,021 కోట్లు, 75,021 crore. ఇది ఒక సబ్సిడీ పథకం. ఈ పథకం కింద సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లు 1 కిలోవాట్లు మరియు 2 కిలోవాట్లు మరియు 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్టాప్ ప్లాంట్లని అమర్చడం జరుగుతుంది. అలా అమర్చే ప్రాసెస్లో భాగంగా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద సబ్సిడీ గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 1 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకుంటే 30,000, అదే 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకుంటే 60,000, 3 కిలోవాట్లు అయితే 78,000. ఈ పథకం కింద హౌస్ హోల్డ్స్కి అతి తక్కువ ఇంట్రెస్ట్తో కూడిన లోన్లు కూడా అందించడం జరుగుతుందన్నమాట. 7% లోన్లు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, సో ఇది మనం ఇప్పుడు సబ్సిడీ గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ యొక్క మిషన్ని అమలుపరిచే మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, పునర్వినియోగశీల శక్తి మంత్రిత్వ శాఖ వాళ్ళు దీనిని అమలు చేస్తారు. ఈ పథకం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే 2026-27 వరకు ఇది అమల్లో ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ సూర్యగర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్దాం. ఇండియన్ వైల్డ్ యాస్, ఇది ఒక జీవ వైవిధ్యానికి సంబంధించిన టాపిక్, బయోడైవర్సిటీ. భారతీయ అడవి గాడిద. మనకు ఎగ్జామ్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఇండియన్ వైల్డ్ యాస్? దాని యొక్క IUCN స్టేటస్ పైన కావచ్చు, లేదంటే అది ఎక్కడ కనబడుతుంది, అటువంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి మనం దీని గురించి తెలుసుకోవాలి. ఇటీవల గుజరాత్ ఫారెస్ట్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 10వ వైల్డ్ యాస్ పాపులేషన్ సర్వేని చేయడం జరిగింది. ఆ 10వ సర్వేలో ఏం తేలింది అంటే 26% మేరకు ఈ యొక్క భారతీయ అడవి గాడిదల జనాభా పెరిగింది అంట. 2020 సంవత్సరంలో 6,082 ఉన్నాయి ఇవి ఈ అడవి గాడిదలు. 2024కు వచ్చేసరికి 7,672 పెరిగినాయి. సో ఎంత? 26.14%. మరి ఈ భారతీయ అడవి గాడిదను మనం ఎక్కడ చూడవచ్చు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కేవలం ర్యాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో మాత్రమే ఇది మనకు కనబడుతుంది. మిగతా ప్రాంతాల్లో ఇది కనబడటం లేదు. దీని యొక్క IUCN స్టేటస్ ఏంటంటే నియర్ థ్రెటెండ్ అన్నమాట. అంటే సమీప భవిష్యత్తులో ముప్పు కలిగి ఉన్నది.
నియర్ థ్రెటన్డ్. మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వచ్చేసి ఇది షెడ్యూల్ 1లో మెన్షన్ చేయబడి ఉంది. అలాగే సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ కన్వెన్షన్ కింద అపెండిక్స్ 1లో ఈ యొక్క భారతీయ అడవి గాడిదను చేర్చడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఐఐటీస్. వార్తల్లో నిలిచిన ఐఐటీల గురించి మనం తెలుసుకుందాం. ఇటీవల ఐఐటి మద్రాసు వాళ్ళు కంటి చికిత్స కోసం ఒక ట్రీట్మెంట్ని తీసుకొని వచ్చారు. రెటినల్ ట్రీట్మెంట్. ఎవరు తీసుకొచ్చారు? ఐఐటి మద్రాస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు ఐఐటీస్ గురించి.